నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. వేసవి కాలంలో పిల్లలని హైడ్రేట్‌గా పెడుతూ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందించే ఆహారాలు ఏవైనా ఉన్నాయా? లేవా? అండ్ ఉంటే ఏంటి? అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో, సమ్మర్ రాగానే ప్రతి ఒక్కరు డీహైడ్రేటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ స్పెషల్లీ చిన్న పిల్లలు చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ ఎండ్ అవుతాయి. అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు. అండ్ ఈ టైంలో చాలా మందికి పిల్లలకి ఏదన్నా స్వీట్ క్రేవింగ్ ఉండడం గానీ, కూల్ డ్రింక్, థమ్స్ అప్ ఇలాంటివి తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. సో, అలాంటి ఫుడ్స్ తీసుకునే బదులుగా హెల్తీగా ఇంట్లోనే కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని మనం తీసుకోవడం వల్ల బాడీని ఎంతో హైడ్రేటెడ్‌గా పెడుతూ, బాడీకి కావాల్సిన ఎనఫ్ న్యూట్రిషన్ ఇస్తూ అండ్ పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌లో కూడా బాగా సహాయపడుతుంది. అవేంటో ఈ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఒకటి వాటర్‌మిలన్. సో, వాటర్‌మిలన్ ఈ సీజన్‌లో వాటర్‌మిలన్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో, వాటర్‌మిలన్‌లో మనకి హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడుగా మనకి న్యూట్రియంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ మనకి ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లైకోపిన్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా వాటర్‌మిలన్‌ని అలాగే తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన హైడ్రేషన్‌తో పాటు న్యూట్రియంట్స్‌ని కూడా ఎంతో అందిస్తుందన్నమాట. సో, వాటర్‌మిలన్‌ని జ్యూస్‌కి బదులుగా ఆల్రెడీ ఇది చాలా వాటరీగా ఉంటుంది. ఈజీగా తినగానే బాడీలో బాగా నమలేసి తినేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, అలాంటి వాళ్ళు డోంట్ గో ఫర్ ద జ్యూసెస్ అన్నమాట. వాటర్‌మిలన్ జ్యూసెస్ బదులుగా డైరెక్ట్‌గా వాటర్‌మిలన్ తీసుకోవడానికే మీరు చూడండి. సో, చిన్న పిల్లలకి అలాగే వాటర్‌మిలన్ కట్ చేసి సీడ్స్ తీసేసి ఇవ్వడం వల్ల ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారనమాట. కంపల్సరీ ఎండాకాలంలో ఒక బౌల్ ఆఫ్ వాటర్‌మిలన్ అనేది ప్రతి ఒక్కరు తినాలి. స్పెషల్లీ చిన్న పిల్లలు కూడా ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ ఫుడ్ వచ్చేసి మనకి కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ప్రతి ఒక్క ప్లేస్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఇది చాలా న్యూట్రిషియస్. ఎందుకంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి ఈ కోకోనట్ వాటర్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం అన్ని న్యూట్రియంట్స్ అనేవి మనకి ఈ కోకోనట్ వాటర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, కోకోనట్ వాటర్‌ని అలాగే తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ కోకోనట్ వాటర్ తాగేసిన తర్వాత దాంట్లో ఉండే కొబ్బరి కూడా మీరు తీసుకోవడం వల్ల అందులో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి బాడీకి బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి బటర్ మిల్క్. సో, బటర్ మిల్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బటర్ మిల్క్ జనరల్లీ మనం కర్డ్ తీసుకున్నట్టయితే ఇది ప్రోబయోటిక్ అంటాం. అంటే దీంట్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ లాక్టోబాసిల్లస్ అనేది ఉంటుంది. సో, ఈ లాక్టోబాసిల్లస్ అనేది మన బాడీకి చాలా బెనిఫిట్ చేస్తుందన్నమాట. సో, లోపల ఉండే గుడ్ బాక్టీరియా కాలనీస్‌ని పెంచడానికి ఈ లాక్టిక్ యాసిడ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ బటర్ మిల్క్ అనేది మనం కొంచెం సాల్ట్ ఏసుకొని, కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ ఏసుకొని, దీంట్లోనే కొంచెం మీరు నిమ్మకాయ పిండుకోవడం కానీ, లేకపోతే జింజర్ యాడ్ చేసుకోవడం కానీ తీసుకుంటే, జింజర్‌లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అదే మరి లెమన్ యూజ్ చేసుకున్నారనుకోండి, వైటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా కాంబినేషన్‌లో తీసుకున్నట్టయితే బటర్ మిల్క్ అనేది చాలా చలువ చేస్తుందండి బాడీకి. లేదు అంటే డైజెషన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే దీంట్లోనే మీరు జీరా వేసుకోండి. సో, ఒక మిక్సీలో జీలకర్ర వేసుకొని, పుదీనా వేసుకొని, దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, ఈ పెరుగు వేసి దాన్ని మిక్స్ చేయండి. అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఒక స్మూతీ లాగా తయారవుతుంది. సో, ఇది పిల్లలకివ్వండి. ఎంతో హెల్ప్ చేస్తుంది వాళ్ళ బాడీని హైడ్రేటెడ్‌గా పెడుతూ, వాళ్ళ బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఫుడ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుదీనా వాటర్. సో, పుదీనా వాటర్ ఆబ్వియస్‌లీ మనందరికీ తెలుసు స్పియర్‌మెంట్ టీ అంటాము. సో, స్పియర్‌మెంట్ లీవ్స్ అంటాము. సో, ఈ పెప్పర్‌మెంట్ లీవ్స్ అనేవి మన బాడీకి చాలా చలువ చేస్తుంది. అండ్ ఇందులో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీని కూల్ చేసే కెపాసిటీ కూడా ఎక్కువుంటుంది కాబట్టి, దీన్ని అలాగే చట్నీ రూపంలో చాలామంది తీసుకుంటుంటారు. అలాగే దీన్ని మిక్సీ చేసి మనం ఒక వాటర్‌లో వేసి వాటర్ అండ్ పుదీనా వేసి మిక్సీ చేసి తీసుకోవడం వల్ల కూడా బాడీకి ఎంతో బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. సో, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్‌ని మనం వాళ్ళ డైట్‌లో కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ బాడీని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకుంటుంది. సో, బాడీని హైడ్రేట్ పెడుతూ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తుందన్నమాట. సో, ఇలా తీసుకోవడం వల్ల బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తాయి. అండ్ ఈ ఫుడ్స్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోకుండా అలాగే నేచురల్‌గా మనకి ఎలా ఉంటుందో అలాగే తీసుకోవడం వల్ల నేచురల్ కూలింగ్ అనేది వస్తుంది. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోవడంని అవాయిడ్ చేయండి. నేచురల్‌గా దీన్ని జ్యూస్ చేసి అలాగే ఫ్రూట్స్ రూపంలో, అలాగే జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి.